క్రిందటి వీడియోలలో మనము వర్గీకరింపబడని అంశములు మరియు వర్గీకరింపబడిన అంశముల మధ్య గల తేడాను గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంతకు ముందు వీడియోలో వర్గీకరింపబడని అంశముల మధ్యగతమును ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో వర్గీకరింపబడని అంశముల మధ్యగతమును కనుక్కునే పద్ధతిని నేర్చుకోబోతున్నాం. వర్గీకరింపబడని అంశములు ఇచ్చినప్పుడు విలువలను ఒక క్రమ పద్ధతిలో అంటే ఆరోహణ క్రమంలో కానీ లేక అవరోహణ క్రమంలో కానీ ఏర్పరిచినప్పుడు మధ్యలో ఉండే విలువను మధ్యగతము అంటామని తెలుసు కదా. ఇవ్వబడిన దత్తాంశంలో n అంశములున్నప్పుడు n బేస్ సంఖ్య అయితే n+1/2 స్థానములో మధ్యగతము ఉండును. అలాగే n సరి సంఖ్య అయితే n/2 n+1/2 స్థానముల విలువలకు సగటు విలువను కనుక్కోవలెను. అది మధ్యగత విలువ అవుతుంది. ఇప్పుడు వర్గీకరింపబడిన అంశముల మధ్యగతమును కనుగొనే విధానమును చూద్దాము. అంశముల సంఖ్య n అయిన n/2 విలువను మొదట లెక్కించాలి. తరువాత సంచిత పౌనఃపున్యములను లెక్కించి వాటి నుండి n/2 విలువను ఏ తరగతి యందు కలదో గుర్తించి దానిని మధ్యగత క్లాసుగా తీసుకోవాలి. ఆ తరువాత ఈ సూత్రాన్ని వాడాలి. సూత్రాన్ని రాస్తాను చూడండి. మధ్యగతము M = L ప్లస్ n/2 మైనస్ f బై స్మాల్ f ఇంటూ సి. ఇందులో L అన్నది మధ్యగత తరగతి దిగువ హద్దు, అంటే n/2 విలువ గల తరగతి యొక్క దిగువ హద్దు. అలాగే క్యాపిటల్ N అన్నది పౌనఃపున్యముల మొత్తము. అలాగే క్యాపిటల్ F మధ్యగత తరగతి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. స్మాల్ f అన్నది మధ్యగత తరగతి పౌనఃపున్యము. అలాగే క్యాపిటల్ C అన్నది తరగతి అంతరము. ఇప్పుడు ఒక లెక్కను సాధించి ఈ పద్ధతిని క్లియర్గా అర్థం చేసుకుందాము. 50 మార్కులకు ఒక పరీక్షలో 50 మందికి వచ్చిన మార్కుల జాబితా ఇవ్వబడినది. మధ్యగతమును కనుగొనండి అని మార్కులు మరియు విద్యార్థుల సంఖ్యని పట్టిక రూపంలో ఇచ్చారు. ఈ లెక్కలో తరగతి అంతరములను గమనించండి. 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50 అని ఇచ్చారు కదా. ఇక్కడ 1 to 10, 10 to 20, 20 to 30 అలా ఉంటే కంటిన్యూస్గా ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. కాబట్టి లెక్కను సాధించడానికి ముందు మనం హద్దులను కంటిన్యూస్గా చేసి రాద్దాము. దీనికి ఒక పట్టికను రూపొందిద్దాము. ఇప్పుడు తరగతి హద్దులను రాద్దాము. దిగువ హద్దును 0.5 తగ్గిద్దాం. అలాగే ఎగువ హద్దును 0.5 పెంచుదాం. అప్పుడు ఏం వస్తుంది? 1 నుంచి 0.5 తీసేస్తే 0.5 వస్తుంది. కాబట్టి 0.5 నుండి 10 మనకి ఎగువ హద్దు. దాన్ని 0.5 పెంచితే మనకి 10.5 వస్తుంది. ఇలాగే అన్నిటికీ చేద్దాము. కాబట్టి ఇది 10.5 మరియు ఇది 20.5 వస్తుంది. అలాగే ఇది 20.5 మరియు ఇది 30.5 వస్తుంది. అలాగే ఇది 30.5 మరియు 40.5 వస్తుంది. ఇది 40.5 నుండి 50.5 అని రాస్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన పౌనఃపున్యములను రాద్దాము. 1 to 10 క్లాస్ ఇంటర్వెల్కి 3 అని ఇచ్చారు. అలాగే 11 to 20కి 12 అని, 21 to 30కి 16 అని, 31 to 40కి 14 అని, అలాగే 41 to 50కి 5 అని ఇచ్చారు కదా. ఇప్పుడు సంచిత పౌనఃపున్యమును కనుక్కుందాము. మొదట 3 ఉంటుంది కాబట్టి సంచిత పౌనఃపున్యం కింద 3 రాద్దాము. ఇప్పుడు
11 to 20 క్లాస్ ఇంటర్వెల్కి 3 ప్లస్ 12 ఈక్వల్ టు 15 వస్తుంది. ఇప్పుడు 15 ప్లస్ 16 ఈక్వల్ టు 31 వస్తుంది. 31 ప్లస్ 14 ఈక్వల్ టు 45 వస్తుంది. అలాగే 45 ప్లస్ 5 ఈక్వల్ టు 50 వస్తుంది. ఇది మనకి వచ్చిన సంచిత పౌనఃపున్యము. మనకి n ఈజ్ ఈక్వల్ టు 50 అని తెలుసు కదా, కాబట్టి క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 50 అని రాసుకుందాం. కావున n/2 విలువ ఎంత వస్తుంది? 50/2 ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. అంటే 25th విలువ ఏ తరగతి యందు కలదో గుర్తించాలి. అదే మధ్యగత క్లాసు. ఈ టేబుల్లో 20.5 నుండి 30.5 తరగతి అంతరంలో 25th విలువ ఉంది. దాని పౌనఃపున్యము 16. అలాగే తరగతి అంతరం యొక్క దిగువ హద్దుని ఎల్, క్యాపిటల్ ఎల్ అనుకుంటే దాన్ని రాస్తాను చూడండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20.5 వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ సంగతి చూద్దాము. క్యాపిటల్ ఎఫ్ అన్నది మధ్యగత తరగతి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యము. అంటే క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు సి, క్యాపిటల్ సి అంటే తరగతి అంతరం. 30.5 మైనస్ 20.5 10 కదా. ఇప్పుడు పైన నేర్చుకున్న సూత్రాన్ని వాడదాము. m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యాపిటల్ ఎఫ్ డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. దీనిలో మనం అన్ని విలువలను ప్రతిక్షేపిద్దాము. ఎల్ ఎంత? 20.5 ప్లస్ n/2 విలువ 25 మైనస్ క్యాపిటల్ ఎఫ్ విలువ 15 కదా, 15ని రాద్దాము. డివైడెడ్ బై స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ ఏది? ఇది స్మాల్ ఎఫ్ 16. ఈ 16ని కింద రాద్దాము. ఇంటూ సి. సి ఎంత? 10 కదా, కాబట్టి 10ని రాస్తున్నాను. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిద్దాము. 25 మైనస్ 15 ఎంత వస్తుంది? 10 కదా. 10 ఇంటూ 10 100 అవుతుంది. కాబట్టి 20.5 ప్లస్ 100/16. 100/16 విలువ 6.25. m ఈజ్ ఈక్వల్ టు 20.5 ప్లస్ 6.25 అంటే 26.75 వచ్చింది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.